దునియా దూకుడు మీద రాకెట్ స్పీడ్ తో ముందటికి పోతుంటే మూర్ఖత్వం మాత్రం మనుషులని ఇడ్చబెడతలేదు. వినాయక చంద ఇయ్యనందుకు విజ్ఞానం లేని అజ్ఞానుల అవతారం ఎత్తిండ్రట. జగిత్యాల జిల్లాల కల్లెడ అనే ఊర్లుండే 4 కుటుంబాలను కుల బహిష్కరణ చేసిండ్రట ఆ ఊరి కుల పెద్దలు. ఇక ఏమనాలే ఆ బుద్ధి లేని పెద్ద మనుషులను. కొద్దిగా కూడా ఆలోచన చేయకుండా తలకాయల ఆవగింజంత మెదలు లేనట్టు చేస్తారా? వినాయక మండపం కాడికి కొబ్బరికాయ కొట్టడానికి పోయినోళ్లను 1116ల చంద ఇచ్చినాకనే మొక్కులు కొబ్బరికాయ కొట్టడానికి పెదరాయిడు తీరుగా ఆర్డర్ పాస్ చేసిండ్రట. పాపం అలా తాన పైసలు ఉన్నాయో ఉన్నా ఇంకేదన్నా అక్కరున్నదని మాతోని కాదనే వరకు కులంలోకి వెళ్ళి బహిష్కరించిండ్రట. ఆ 4 కుటుంబాలతోని ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ ఇంటి దిక్కు చూస్తే గణేష్ చంద ఇయ్యనోళ్ళ గడప దొక్కితే 25,000 జరిమానా అని తిక్కల తీర్పు చెప్పిండ్రట. పాపం ఆ 4 కుటుంబాలతోని 4 రోజుల నుంచి ఎవ్వరు మాట్లాడతలేరట. ఇట్లయితే కుదరదని సీదా పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇచ్చిండ్రట. సార్లు పోలీస్ సార్లు గట్టిగా కేసు పెట్టి పెద్ద మనుషులకు బుద్ధి వచ్చేటట్టు చేయండి సార్లు. మరి లేకుంటేంది, వినాయకుడు అంటేనే విజ్ఞానాలు తొలగించే దేవుడు. గసంటి దేవునికి చందాలు ఇచ్చేంత శక్తి లేకుంటే కులంల నుంచి బహిష్కరించుడేంది? అట్లా జయమని గణపతి ఏమన్నా పెద్ద మనుషులకు అధికారం ఇచ్చిండ్రా? ఏం మనుషులో ఏం పాడు. మనిషిని మంచిగా చూసే రోజులు ఎప్పుడు వస్తాయో ఏమో పోన్రి.